ముందుగా అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలందరూ కూడా ఇప్పటి వరకు చక్కగా ఓపికతో కూర్చున్నందుకు మీ అందరికీ ఏంటి అప్రిషియేషన్స్. సో ఇంకా సేపు ఒక 5 మినిట్స్ మీరు చక్కగా డిసిప్లిన్గా ఉన్నారనుకోండి, మీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. లేకపోతే దాన్ని పోస్ట్ పోన్ చేస్తాం మళ్ళీ. ఓకేనా? పోస్ట్ పోన్ చేద్దామా, సెలింగ్స్గా ఉంటారా? సో జస్ట్ ఫర్ 5 మినిట్స్ ఓన్లీ. ఓకేనా? రైట్. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు మన తాజా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన ఏఏపీసీ చైర్మన్ సుగుణమ్మ గారికి, తర్వాత మన మాజీ సర్పంచ్ చంద్రన్ గారికి, తర్వాత మన తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షులుగా మన నరేందర్ గారు ఎన్నుకోవడం జరిగింది, నరేందర్ గారికి, తర్వాత మన గాజులపల్లి తోడోటి నుంచి వికసించిన విద్యా కుసుమం, జాతీయ స్థాయిలో వికసించిన విద్యా కుసుమం మన షాదుల్కి, తర్వాత మన సిఆర్పి గాజులపల్లి గ్రామం నుంచి మన దౌలతాబాద్ మండలానికి సిఆర్పి వ్యవహరిస్తున్న గాడి రాజు గారికి, తర్వాత మాకు పాఠశాల అభివృద్ధికి ఎల్లవెల్లా సహకరిస్తూ వస్తున్న తోట శ్రీకాంత్ గారికి, కనకయ్య గారికి, తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులకు, నా సహ ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ కూడా మరొక్కసారి 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలు ఒక్క నిమిషం. అయితే ఎస్పెషల్లీ మన గణతంత్ర దినోత్సవం గురించి చెప్పుకోవాలంటే ఆల్రెడీ ఈ వ్యక్తులందరూ కూడా చక్కగా వివరించారు. మన షాదులు కూడా వివరించిండు. మనకు ఒక సగటు వ్యక్తి నుంచి ఒక దేశ పరిపాలనా వ్యవస్థను శాసించే రాజ్యాంగాన్ని తయారు చేసే వ్యక్తిగా ఎదిగిన బిఆర్ అంబేద్కర్ గారికి ఘనతగా మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఇవాళ. సో విద్యార్థులు కూడా పేదరికం అనేది మన చదువుకు మనం ఎదగడానికి ఒక అడ్డు కాదని ప్రూవ్ చేసిన వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్ గారు. తను చిన్నతనంలో చదువుకున్నప్పుడు ఎన్నో రకాల అవమానాలు తను ఎదుర్కొన్నప్పటికీ కూడా చదువుని ఒక ఆయుధంగా మలుచుకొని మన భారత రాజ్యాంగాన్ని రచించే స్థాయికి ఎదిగిన వ్యక్తి, గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. సో చదువుకున్న గొప్పదనం అది. ఈరోజు మన గ్రామస్థాయిలో చూసినట్లయితే మన షాదులు కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తను పేదరికంలో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొన్నాడు. మనకు ఒకటే మీరు గుర్తించాలి విద్యార్థులంతా, విజయం అంటే కేవలం ఒక ఉద్యోగాన్ని సంపాదించడమేనో ఇంకేదో కాదు. మనం ఒక గాజులపల్లి గ్రామం యొక్క గుర్తింపును తను జాతీయ స్థాయిలో ఇవాళ ఒక న్యూస్ పేపర్ లో హెడ్లైన్స్ లో ఉండే వ్యక్తిగా ఎదిగిందంటే అది గొప్ప విజయంగా మనం అభివర్ణించవచ్చు. ఇదే విధంగా మీరు కూడా ఒక చదువును మీరు ఒక ఆయుధంగా మలుచుకొని ప్రతి ఒక్క విద్యార్థి ఇప్పటి నుంచి క్రమశిక్షణతో మెదులుకుంటూ మంచి స్థానాలకు ఎదగాలని ఆశిస్తున్నాము. తర్వాత ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న దాతల గురించి ఎంత చెప్పినా తక్కువే, నిజంగా చెప్తున్నాను. మేము దాదాపుగా ఇప్పుడు 16-17 సంవత్సరాల సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా రకాల పాఠశాలలో పనిచేసిన అనుభవం ఉంది. స్టిల్ ఇక్కడ ఉన్న పేరెంట్స్ నుంచి ఉన్న కోఆపరేషన్ మనకి ఎక్కడ కూడా లేదు. నిజంగా ఒకసారి విద్యార్థులంతా మన దాతలందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టారు. నేను వచ్చిన ఫ్రమ్ ద బిగినింగ్ 2018 నుంచి ఇప్పటి వరకు ప్రతి కార్యక్రమంలో ప్రతి దాంట్లో కూడా సహకరిస్తున్నారు. ఒక చెప్పాలంటే ఒక ½ an hour అవుతుంది లిస్ట్ మనకు. ఎందుకంటే నేను రాగానే ఇక్కడ చూసినట్లయితే చెప్పిన గతంలో ఫ్లోరింగ్ మన పందికొక్కులతోటి మొత్తం ఆ గుంతలుగా ఉన్న సందర్భంలో అప్పుడు సర్పంచ్ ఇప్పుడున్న మాదిరిగానే డ్రై పీరియడ్ ఉంది. అప్పుడు ఆ డ్రై పీరియడ్ లో అప్పుడు ఐ థింక్ అప్పుడు బల్లిచంద్ర గారు అప్పుడే సర్పంచ్ పదవి దిగి ఉన్నారు అనుకుంటున్నాను. అయినప్పటికీ కూడా నేను సార్ గారిని ఎన్నో సార్లు వారిని ఇబ్బంది పెట్టినా, అన్న మరి ఇట్లయితే ఇద్దాం ఏం కదా అని చెప్పేసి అన్న సందర్భంలో వారు అప్పుడు మన గ్రామ స్థాయిలో ఉన్న ఏదో ఫండ్ ఉపయోగించి కూడా మనకు ఫ్లోరింగ్ సహకరించారు. అప్పుడు అప్పుడే మనకు కాంక్రీట్ సంబంధించిన ఫ్లోరింగ్ తోటి కొంత మనకు ఉపశమనం కలిగింది. తర్వాత మనకు గ్రామ సర్పంచ్గా ఎన్నికైన మన సీనన్న గారు మన పాఠశాల మరి అప్పుడు కొంచెం ఏంటి ఫేడింగ్ కలర్లు వెలిసిపోయి కొంత డల్ గా ఉండేది. అప్పుడు చక్కటి రంగులు అందించి అందమైన బొమ్మలతో మనకు దీన్ని చిత్రీకరించి ఒక చక్కని పాఠశాల వాతావరణం, ఒక ప్రైవేట్ పాఠశాల వాతావరణం కల్పించిన మన తాజా మాజీ సర్పంచ్ సీనన్న కూడా మరొకసారి కృతజ్ఞతలు. ఇందాక చెప్పడం మర్చిపోయినా మన చంద్రన్ గారు గతంలోనే మన పాఠశాలకు వాటర్ ప్యూరిఫైర్ కావచ్చు రకరకాల సౌకర్యాలు కూడా కల్పించారు. మేము వచ్చే ఇప్పటికి కూడా అది ఉంది, దాన్ని మొన్ననే రిపేర్ చేయించినాం. విద్యార్థులకు కూడా త్వరలో మంచి పరిశుద్ధమైన వాటర్ లభిస్తుంది. తర్వాత ఇక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు మెయిన్
మేము మా వంతుగా మేము చేయగలిగిందల్లా మా పని మేము చేస్తూ ఉన్నాము. మీ మీ వంతుగా మీ సహకారం చూస్తే మాత్రం మాకు ఇంకా కొంచెం స్ఫూర్తితో ఇంకా మంచిగా చేయాలన్న ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నాము. ప్రోగ్రామ్స్ ఏ కార్యక్రమం ఏదైనా కావచ్చు, మేము వచ్చిన కొత్తలో నిజానికి మాకు ఈ విలేజ్ తోటి పూర్తి మాకు కొత్తగా ఉంటుంది కాబట్టి అనుసంధానం ఉండేది కాదు. అప్పటికే మాకు ఈ మండలంలో సిఆర్పిగా వస్తున్న గాడిరాజు మాకు ఎస్పెషల్లీ ఈ అన్న ఈ సర్పంచ్ ఇతను మాజీ సర్పంచ్ మరియు ఈ వాళ్ళతోటి సార్ ఇగో ఈ పనులు అవుతాయి, మనం ఇట్లా మాట్లాడదాం సార్, ఇట్లా చేద్దామని చెప్పి ముందు నుంచి మాకు ప్రతి ప్రోగ్రామ్ లో సహకారం అందిస్తూ వస్తున్న సిఆర్పి రాజుకు వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్ యూ. అందరూ గట్టిగా మరొకసారి చెప్పట్లు. ఇక్కడ తర్వాత తను ఇప్పుడు కూడా సార్ ఈసారి ఎస్పెషల్లీ ఈసారి మాత్రం సార్ మేము ఏదో ఒకటి ఇస్తాం ప్రతి ఒక్కసారి. ఇప్పుడు సిఆర్పి రాజు గారు కూడా తన వంతుగా విద్యార్థులందరికీ అందమైన చూచిరాత దస్తూరి ప్రాక్టీస్ బుక్స్ విజయ్ జమ్మల్ గారు రూపొందించిన హ్యాండ్ రైటింగ్ నోట్ బుక్స్ ను సుమారుగా ఒక 6,000 రూపాయలతోటి తను మనకు బహుకరించడం జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ రాజు. మీ కోఆపరేషన్ ఎప్పుడు ఇదే విధంగా ఏ కార్యక్రమం జరిగినా ప్రతి దాంట్లో ఇదే విధంగా ఉండాలని కోరుకుంటున్నా రాజు. అదేవిధంగా ఈ నోట్బుక్ సంబంధించి కూడా ఆల్రెడీ మనకు బహుమతులకు ఒకరు ముందుకు రావడం జరిగింది. ఇట్లా అందరూ ముందుకు వచ్చి ఈరోజు చెప్పినా కూడా సార్ నా వంతుగా ఏదో ఒక సహాయం చేస్తా అని చెప్పి తను కూడా ప్రభుదాస్ గారు పొద్దున వచ్చి మరి ఇట్లా బుక్స్ అయితే 40 మంది విద్యార్థులకు మన సిఆర్పి రాజు ఇచ్చిందంటే సార్ నా వంతుగా నేను ఒక 2,000 రూపాయలు నేను అందజేస్తానని తను ముందుకు వచ్చిండు. ఇప్పుడే మనకి ఇక్కడ మన పాఠశాల ప్రాంగణానికి చేసిన మాజీ ఎస్ఎంసీ చైర్మన్ దశరథం కూడా స్వాగతం. తను కూడా ఏ కార్యక్రమైనా ప్రతి దాంట్లో ముందుండి మాకు సహాయ సహకారాలు అందజేసిండు. థ్యాంక్ యూ దశరథం, నీకు కూడా. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. స్వాగతం అండ్ ధన్యవాదాలు రెండు కూడా. నెక్స్ట్ చూసినట్లయితే తోట శ్రీకాంత్ మన పాఠశాలకు నిజానికి చెప్తున్నా కదా ఒక మంచి మూమెంట్ తీసుకొచ్చిన వ్యక్తి. తను ఏం చేసిందంటే మాకు సార్ నా వంతుగా నేను ఇదే పాఠశాలలో చదువుకున్నా. నిజానికి మన గాజులపల్లిలో ఎంత ఫేమస్ నాకు తెలియదు, కానీ సిద్దిపేటలో మీ సేవ శ్రీకాంత్ అంటే తెలియని వ్యక్తి ఉండరు, అంత ఫేమస్ శ్రీకాంత్. ఒక 5 నిమిషాలు తను మాట్లాడడానికి కూడా అంత బిజీగా ఉంటాడు, అంత వీళ్ళు ఎంత బిజీగా ఉంటారు తన ఆఫీస్ లో. అట్లాంటిది మన గాడిరాజు కావచ్చు, మన సర్పంచ్ గారు కావచ్చు, వీళ్ళందరూ సహకారం మన శ్రీకాంత్ వీళ్ళందరూ చేసినంటే సార్ నేను కంప్యూటర్ ఇస్తా అన్నాడు. వాస్తవానికి తను కంప్యూటర్ అయితే విద్యార్థులకు పూర్తి స్థాయిలో మేము వినియోగించుకోలేము. ఇప్పుడు మా ప్రస్తుతం ఉన్న తరుణంలో ఒక టీవీ ఉన్నట్లయితే విద్యార్థులకు డిజిటల్ పాటలు, ఇప్పుడు విద్యార్థులు ఇంత చక్కగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, రకరకాల పాటలు నేర్చుకుంటున్నారు అంటే దానికి కారణం శ్రీకాంత్, ఓన్లీ బికాస్ ఆఫ్ శ్రీకాంత్. సో గట్టిగా అందరూ కూడా చెప్పండి. ఆయన కేవలం నేను చెప్తున్నా కదా, అప్పుడు కూడా చెప్పినా ఇప్పుడు చెప్తున్నాను, కేవలం దాతృత్వం అని కాదు. అతను ఒక 5 నిమిషాలకు తిరిగిన వ్యక్తి వచ్చి ఆ టీవీ తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేసి వైరింగ్ కూడా తనే, ఎస్పెషల్లీ ఆ వైర్లు స్వహస్తాలతో తనే ఫిట్ చేసి మరీ వెళ్ళిపోయిండు. అది నాకు ఇప్పటికీ చాలా బాగా అనిపిస్తుంది. శ్రీకాంత్ దాతృత్వం చేయడమే కాదు, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏమంటారు ఒక నిక్కచ్చితమైన ప్రేమతో నువ్వు చేసినావు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సహకారం, మీ అందరి సహకారం కూడా ఎప్పుడు ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు చెప్తున్నా కొద్ది మీరు లిస్ట్ చూసినట్లయితే ఎందుకోసం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. మీరు ఇచ్చే ప్రతి చిన్న పని కావచ్చు, వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ వెరీ ప్రీషియస్. ఎందుకంటే మేము చాలా ఊళ్ళలో చూస్తుంటాం, కనీసం వచ్చి 10 నిమిషాలు స్పెండ్ చేయాలన్నా కూడా చాలా మంది పేరెంట్స్ కావచ్చు, పెద్దలు కావచ్చు ఉండరు. అట్లాంటివి మీకు ఆర్థిక పరమైన భారాన్ని మోస్తూ ప్రతి ప్రోగ్రామ్ లో మీరు మాకు సహకారం అందిస్తున్నందుకు చాలా చాలా మేము రుణపడి ఉంటాం. ఆ రుణాన్ని మేము చెప్తున్నాం కదా, మా బాధ్యతలను మరింత మంచిగా మేము చేయడం కోసమే. తర్వాత ఇప్పుడు మన గోవిందరెడ్డి గారు కూడా చెప్పుకోవాలి. అసలు వాస్తవానికి ఈరోజు వాళ్ళు రావాల్సి ఉండే, తను రాలేకపోయారు. తను ముందుకు రావడం జరిగింది. నిన్ననే మన గాడి రాజు గారి ద్వారా మనకు సమాచారాన్ని అందజేయడం జరిగింది. తను కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను, మన పాఠశాలకు సంబంధించి ఒక డయాస్ ఉంటే బాగుంటుందని చెప్పేసి. తను మన పాఠశాల పనితీరు నచ్చి సార్ నా వంతుగా నేను గతంలోనే చేయాలనుకున్నాను, కొంత సమయాభావం వల్ల నేను చేయలేకపోయినా, కానీ ఈసారి ఖచ్చితంగా ఒక డయాస్ ఒకటి, తర్వాత ఒక సరస్వతి మాత విగ్రహాన్ని నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి తను ముందుకు రావడం జరిగింది. వసంత పంచమి రోజు దానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం ఉంటుంది. ఒకసారి విద్యార్థులంతా గట్టిగా చప్పట్లు కొట్టాలి. అదేవిధంగా మన పాఠశాలకు సంబంధించిన ఈ రిపబ్లిక్ డే పురస్కరించుకొని పిల్లలకి ఆట పోటీల కార్యక్రమం గేమ్స్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. వారందరికీ కూడా
ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ నేను చేస్తాను సార్ అని చెప్పి తను ముందుకు రావడం జరిగింది. సో వారికి వన్స్ అగైన్ అందరూ గట్టిగా చెప్పడంతో ధన్యవాదాలు చెప్తాము. నెక్స్ట్ మొన్ననే ఒక మన గాజులపల్లి యువకుడు పాశం ప్రభాకర్ సార్, నేను ఏదో చేస్తాను నా వంతుగా, నేను ఇదే పాఠశాల చదువుకున్నాను సార్, సో గ్రాటిట్యూడ్ గా ఐ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ ఎగ్జామినేషన్ ప్యాడ్స్ టు స్టూడెంట్స్ సార్ అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. సో వారికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. గట్టిగా మళ్ళీ ఒకసారి చెప్పట్లు. అంటే ఇది ఎందుకోసం పేరు ఎందుకు చెప్తున్నా అంటే అది వెరీ ప్రీషియస్. పేరెంట్స్ యొక్క సహకారం అనేది ఒక ప్రభుత్వ పాఠశాల ఈ రోజుల్లో ఏంటంటే ఏ పని చేస్తున్నా దీనివల్ల ఏదైనా ఒక లాభం వస్తే తప్ప ఎవరు ముందుకు రావడం, ఇట్లాంటి సందర్భంలో నిస్వార్థంగా ముందుకు వస్తున్నారు. మరొక ఉదాహరణ మన పంజ కనకయ్య గారు. ఆల్రెడీ నాకు మొన్ననే వచ్చిండు, సార్ నేను ఏదైనా చేద్దాం అనుకుంటున్నా సార్, నా వంతుగా సార్ ఒక 1000 రూపాయలు ఇస్తాను సార్, ఏదైనా మీరు స్వీట్లో తెప్పిస్తారా ఏం తెప్పిస్తారని ఒక 1000 రూపాయలు ఇచ్చిండు. మళ్ళీ నా నిమ్మలం అనిపించలేదు. మళ్ళీ నిన్న వచ్చి సార్ నేను అట్లా కాదు సార్ ప్లేట్లు ఇద్దాం అనుకుంటున్నా సార్ అంటే, మరి ప్లేట్లు మొన్ననే ఇచ్చారు కదా, మరి ఇట్లా మొన్ననే మన బదిలీపై వెళ్ళిన రాజసింహ సార్ అని సార్ వాళ్ళు విద్యార్థులందరికీ కూడా ప్లేట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అని చెప్తే, సార్ లేదంటే మరి నేను గ్లాసులు అనేది ఇస్తా సార్ అని చెప్పేసి విద్యార్థులందరికీ గ్లాస్ తీసుకురావడం జరిగింది. అందరికి కూడా మంచిగా మళ్ళీ క్లాస్. సో అంశం చివరి పెద్దగాను మన పాఠశాలకు, మనకు విలేజ్ స్కూల్కి మనం ఏదో చేయాలని తపనకు మనము ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకా చెప్పాలంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నిన్న ఇప్పుడు ప్లంబింగ్ వర్క్ ఉంది, ఇక్కడ రిపేర్ ఉందని చెప్పేసి బాలరాజు ఫోన్ చేసిన, తను వచ్చి ఒక 1 అవర్ వర్క్ చేసి ఫ్రీగా చేసిపోయింది. డబ్బులు తీసుకోవడానికి కూడా తీసుకోవట్లేదు. గ్రాట్యుటీ ఎవరైనా కూడా ఈ రోజులలో రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా తను ఎవరు కొత్త మల్లేశం తను వచ్చి మన కనకయ్య చెప్పిండు, ఫోన్ చేసిండు, సార్ మరి ఇట్లా వర్క్ ఉంది, నిన్న ఆ మెట్లన్నీ అంత డ్యామేజ్ అయినాయి కదా, మరి రిపబ్లిక్ డే బాగుండదని చెప్పేసి తను చెప్పగానే ఏం చేసిండు, ఫోన్ చేయగానే వచ్చి సాయంత్రం పిల్లలందరూ వెళ్ళిపోగానే సాయంత్రం దాదాపుగా 6-7 ప్రాంతం వరకు ఉండి తను మేము ఉన్నా లేకున్నా తనే వర్క్ చేసి పూర్తి చేసిపోయాడు. అది చిన్న పని కావచ్చు, ఎవరైనా మేము లేకుండా తను ఉండి చేయడం అంటే చాలా గొప్ప విషయం అనిపించింది నాకు. ఇట్లా అంశం చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఇట్లా ఫస్ట్ నుంచి మాకు ఫ్రమ్ ది బిగినింగ్ చాలా అంశాలలో మాకు సహకరిస్తూ ఉన్నారు గాజులపల్లి గ్రామస్తులు. ఒకటే ఈ సహకారాన్ని ఇదే విధంగా ముందుకు కొనసాగిస్తూ, ఎస్పెషల్లీ మన ప్రోగ్రామ్ సంబంధించి మేము అస్సలు మనం వెనక్కి తగ్గట్లేదు. మన రాజుకు ఆల్రెడీ చిన్నగానే చెప్పిండు, సిఆర్పి రాజు చాలా రకాల పాఠశాలలో చూసి ఉంటాడు. మన పాఠశాలలో జరుగుతున్న వినూత్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ విధంగా ఏ పాఠశాలలో జరగదు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఇంత చక్కగా మనం విద్యార్థులు కానీ ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ కోఆపరేషన్ అండ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు అవర్ స్కూల్స్. సో ఇట్లా దీన్ని ఇక్కడికే మనం ఆపకుండా మనము ఇక్కడ మేము వచ్చిన కొత్తలో 61, 63 ఉన్న విద్యార్థుల సంఖ్యను మీ అందరి సహకారంతో మనము 110, 120 వరకు కూడా తీసుకుని వెళ్ళినాం. సో కొద్దిగా కరోనా డిస్టర్బెన్స్ వల్ల, తర్వాత కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల విద్యార్థుల సంఖ్య కొంత తగ్గినప్పటికీ కూడా మనకు మొన్నటి వరకు ఉపాధ్యాయులు 3 మాత్రమే ఉండేది. ఇప్పుడు 4 ఉపాధ్యాయులమైనాము. మళ్ళీ ఇదే మండలంలో పనిచేసిన మేడం మనకు మంచి సూరంపల్లి పాఠశాల దాదాపుగా 7-8 సంవత్సరాలు వర్క్ చేసింది. అక్కడ చాలా చక్కటి పేరున్న మేడం మన పాఠశాలకు రావడం జరిగింది. ఆ మేడం పాఠశాల నుంచి వెళ్తున్న తరుణంలో విద్యార్థులందరూ మొత్తం కన్నీరు మున్నీరే ఏడ్చారు. అసలు వాళ్ళ అఫెక్షన్ చూస్తున్నట్లయితే చాలా బాగా అనిపించింది. అంత చక్కటి ఉపాధ్యాయులు మనకు రావడం మళ్ళీ అదొక మంచి మనం శుభ సూచకంగా భావించవచ్చు. సో ఇంకా ఈ మన ఎస్పెషల్లీ మీ అందరూ ఒకటే నేను కోరుకుంటున్నాను, ఇట్లా మాకు ఆర్థికంగా ఏ విధంగా సహకరిస్తున్నారో ఎస్పెషల్లీ ఫర్ ఈ స్ట్రెంత్ పెరుగుదల కోసం మీ తల్లిదండ్రులు కావచ్చు, మన గ్రామ పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరు సహకరించి మనం గతంలో ఏ విధంగా ఒక మంచి సక్సెస్ఫుల్ పాఠశాలగా నడుపుకుంటూ వస్తున్నామో అదేవిధంగా ఇంకా మంచిగా నడుపుకోవాలని కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ అందరికి కూడా థ్యాంక్ యూ. సో ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి సహకరించిన అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇంకొకరు కూడా ముందుకు వచ్చారు. తను ఎవరు, దిలీప్ రెడ్డి సార్. నేను మాకు రాగి జావ డిస్ట్రిబ్యూట్ చేస్తాను సార్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు రాగి జావ డిస్ట్రిబ్యూట్ చేస్తాను సార్ అన్నారు. రాగి జావ మరి డిస్ట్రిబ్యూట్ ఆల్రెడీ అవుతుంది అంటే లేదు సార్, మరి ఏమి ఇమ్మంటారు సార్ అని అర్థం. ఏమి ఇమ్మంటారు అంటే మరి అవి హాస్టల్లో వాళ్ళకు పల్లి చిక్కీలు ఇస్తారు కదా, వాళ్ళు ఒక రోజు కాదు, మేము నెక్స్ట్ ఎగ్గు పెట్టిన రోజు వీక్లీ థ్రైస్ మనకి ఎగ్గు ఉంటుంది సార్. ఆ ఎగ్గు లేని రోజు
ప్రతిరోజు ఈ పల్లీలకు సంబంధించిన చిక్కి కూడా నేను డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉన్నా అని చెప్పేసి మన ప్రభాకర్ రెడ్డి ద్వారా మనకు సమాచారం అందజేయడం జరిగింది. ఒక్కసారి వారికి కూడా వన్స్ అగైన్ గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. ఇట్లా ఒక చిన్న దీపక్ రెడ్డి ఓకే దీపక్ రెడ్డి ఈ విధంగా చూసినట్లయితే ఇట్లా ప్రతి ఒక్కరు కూడా చక్కగా మాకు సహకరిస్తున్నారు. సో ఎంత చెప్పినా కూడా తక్కువే. సో ఈ సో వన్స్ అగైన్ అందరికి కూడా ఈ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. రైట్, ఏదైనా మంచిగా సహకరిస్తూ వస్తున్న మన ఏఐపిసి చైర్మన్ గారు కూడా ధన్యవాదాలమ్మా. అదేవిధంగా మా పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఎస్పెషల్లీ నరేందర్ అండ్ అశోక్ వాళ్ళు పేరెంట్స్ అందరినీ మోటివేట్ చేస్తూ టైం ఇవ్వడం. తను కూడా నిన్న కాల్ చేయడం జరిగింది. సార్ నా వంతుగా నేను ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏదైనా ప్లేట్లకి ఇట్లా ఇద్దాం అనుకుంటున్నాను సార్ అంటే, మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ ఇచ్చిర్రు, గ్లాసులు ప్లేట్లు ఇచ్చిరు కాబట్టి ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ మనకు చాలా ఉన్నవి. దాతలు ఇప్పుడు చాలా మంది ఉన్నారు కాబట్టి నెక్స్ట్ నువ్వు ఇద్దు అని చెప్పేసి నాకు తెలిసి ఎక్కడైనా దాతల కోసం మనం రిక్వెస్ట్ చేస్తే రాదు, ఇక్కడ సార్ మేము వస్తామని చెప్పేస్తే ఆగు నువ్వు నెక్స్ట్ సార్ ఇద్దు అనే పరిస్థితి ఉంది. చాలా సంతోషం. మనం నెక్స్ట్ ఒకటి మా అందరి తరఫు మరొక రిక్వెస్ట్ ఏంటంటే, మనకు ఎవరైనా దాతలు ముందుకు వచ్చినట్లయితే ఒకటి విద్యార్థులకు ఈ పోటీ పరీక్షలకు నిజానికి మనకు మోడల్ స్కూల్ ఎగ్జామ్స్ కావచ్చు, గురుకుల పరీక్షల్లో కావచ్చు, గాజులపల్లి విద్యార్థుల సంఖ్య ప్రతిసారి ఎక్కువగా ఉంటుంది. మన దౌలతాబాద్ మండలంలో తీసుకున్నట్లయితే వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఒక నవోదయ కావచ్చు, ఇట్లాంటి వాటికి కావచ్చు. ఒకటి ఏంటంటే మనకు ఒక జిరాక్స్ మిషన్ ఒకటి, ఒక సిస్టమ్ ఒకటి మనకి ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే నెక్స్ట్ మనం దీన్ని ఒక్కటి మనము తీసుకుందాం సార్. ఒకటి మీ ఏంటి రిమైండర్ లో ఉంచుతున్నాను. ఎవరైనా ముందుకు వస్తే దీన్ని కూడా మనం సమకూర్చుకొని విద్యార్థులకు మనము పోటీ పరీక్షలకు మంచిగా సన్నద్ధం చేయవచ్చు అని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. ఎస్పెషల్లీ చాలా మంది విద్యార్థులు నవోదయ అంటున్నారు సార్. ఆ నవోదయ లాంటి ఎగ్జామ్స్ కోచింగ్ చేయాలంటే ఏదో మేము చెప్తామని చెప్పి చేయడం కాదు. మేము ఎందుకోసం అంటే ప్రతిసారి చెప్తున్నాం, మాటలు కాదు చేతుల రూపంలో ఉండాలి. ఎస్పెషల్లీ ఓన్లీ కరికులర్ యాక్టివిటీస్, ఈ ఆటలు పాటలు డాన్సులు, ఈ సంక్రాంతి ముగ్గులే కాదు మరి చదువులో కూడా చూపెట్టాలని ప్రతిసారి చెప్తున్నా. మీ వీడియోలు కూడా మేము గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నాం. ప్రతిసారి ఎందుకు చెప్తున్నా అంటే చదువు ఫస్ట్, తర్వాత ఇవి నెక్స్ట్ కాబట్టి చెప్తున్నా. ఒకవేళ అవి మాకు ప్రొవైడ్ చేసినట్లయితే ఒకటి ఏంటంటే మాకు స్టాఫ్ కొరత ఉంది, రూమ్ లో కొరత ఉంది. ఇది ఒకటి, ఆ రూమ్ లో కొరత ఒకటి మనం అన్నగారు చెప్పారు. మరి పార్టీ వాళ్ళు ఎవరైనా సరే పై స్థాయిలో మనకు రెఫర్ చేసి 2 రూమ్స్ ఒకటి, ఒకవేళ మాకు స్టాఫ్ ఆల్రెడీ ఇప్పుడు 4 ఉన్నాము, సంఖ్యను మనం పెంచుకొని ఒక వీవీ కానీ 2 వీవీలు సమకూర్చినట్లయితే ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ఖచ్చితంగా ఇంకా మంచిగా చెప్తామని మరొకసారి మాట ఇస్తూ అందరికీ కూడా థ్యాంక్ యూ.